హాయ్ అందరికీ వెల్కమ్ టు శ్రీవాణిస్ కిచెన్. రంజాన్ సీజన్ వచ్చేసింది కదా, మరి మనకి రంజాన్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? హలీం. నేను చేసే ఈ ప్రాసెస్లో మీరు గనక హలీం చేస్తే ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకోగానే నోట్లో బ్లాస్టే. నిజంగా టేస్ట్ అయితే మెంటల్ ఉండే. మరి కంప్లీట్ వీడియో చూసేద్దామా? చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను గోధుమ రవ్వ అండ్ పప్పు, ఇక్కడ నేను కందిపప్పు, పెసరపప్పు అండ్ ఎర్రపప్పు, బాదాం, కాజు అండ్ గసగసాలు ఇక్కడ చూపిస్తున్న పప్పులన్నీ తీసుకోండి. మీలో ఎంతమంది హలీం తిన్నారు అండ్ ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తారా? ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. హాఫ్ స్పూన్ ఆఫ్ గసగసాలు అండ్ 6 to 8 బాదం అండ్ కాజు. ఇక్కడ మిక్స్ చేసుకొని 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని 2-3 అవర్స్ మనం వీటిని సోక్ చేసుకుందాం. మీరు 1 అవర్ అయినా సోక్ చేసుకోవచ్చు. హాట్ వాటర్ పోసేసి సోక్ చేసుకోండి. ఇక్కడ నేను కుక్కర్లో చేసుకుంటున్నాను. దీనికోసం కావాల్సిన స్పైసెస్ లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ అనైజ్ అండ్ షాజీరా ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ తీసుకోండి. అండ్ సరిపడా ఆయిల్ పోసేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కుక్కర్లో వేసుకోండి. అండ్ ఇక్కడ నేను కసూరి మేతి కూడా వేసుకున్నాను. అండ్ 4 to 5 చిల్లీ తీసుకోండి. అండ్ నేను ఇక్కడ సాల్ట్ అండ్ పసుపు వేసి వాష్ చేసుకున్నాను. చికెన్ తీసుకోండి. నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ మాత్రమే వాడుతున్నాను. అండ్ తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా తీసుకున్నాను అండ్ సాల్ట్ తీసుకున్నాను. సో ఇలా మంచిగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలానే ఉడికించండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా చికెన్లో నుండి వాటర్ వచ్చింది. వాటర్ వచ్చాక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వాడుతున్నాను. దీనివల్ల ఏంటంటే ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ 1 కప్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ వాడుతున్నాను. మంచిగా మిక్స్ చేసేసుకోండి. అండ్ ఒక స్పూన్ ఆఫ్ పసుపు వాడుతున్నాను. మీకు పసుపు అనేది హలీంలో ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలానే ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఆయిల్ పైకి వచ్చేసింది. అండ్ మీకు సరిపడా కారం వేసుకోండి. ఇక్కడ మీరు కారం యాడ్ చేసుకున్నప్పుడే ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా పప్పులు అండ్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ మళ్ళీ కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర అండ్ గరం మసాలా. ఇక్కడ నేను గరం మసాలా సోంపులో మిక్స్ చేసి తీసుకున్నాను. అంటే మనం మసాలా మేకింగ్ చేసేటప్పుడు కొంచెం సోంపు వేసి మిక్సీ చేసుకోండి. అండ్ సరిపడా వాటర్ తీసుకోండి. మంచిగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఇక్కడ మీరు 6 to 8 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అప్పటి వరకు ఉంటేనే మనకి చికెన్ అండ్ పప్పులు అనేవి మంచిగా ఉడుకుతాయి. ఇక్కడ నేను స్టీమ్ పోయేంత వరకు చూస్తున్నాను, చూడండి. ఇక్కడ నేనైతే 6 విజిల్స్కే తీసుకుంటున్నాను. నాకైతే మంచిగా ఉడికిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పప్పు గుత్తితో కూడా చేసుకోవచ్చు హలీం. బట్ నాకు అంత టైం లేదు కాబట్టి, అండ్ మీకు మిక్సీలో వేసుకుంటే ఏంటంటే తొందరగా కూడా అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా మిక్సీ చేసేసుకొని కడాయిలోకి వేసుకోండి. అండ్ గ్యాస్ మీద పెట్టేసుకొని సరిపడా వాటర్ వేసేసుకొని ఫ్రై చేసుకోండి. సో ఇలా మిక్సీ పట్టాక ఒక కరెక్ట్గా 30 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి హలీంని. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి. అండ్ మీకు సాల్ట్ సరిపోకుంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో కంటిన్యూస్గా 30 మినిట్స్ పాటు ఇలానే కలుపుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఆయిల్ వేడి చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ తీసుకున్నాను. మీరు నార్మల్ ఆయిల్ అయినా వేడి చేసుకొని తీసుకోవచ్చు.
ఇక్కడ చూస్తున్నారు కదా. సో కంప్లీట్గా 30 మినిట్స్ అయ్యాక హలీం అనేది ఇలా రెడీ అవుతుంది. ఇంతే, హలీం రెడీ అయిపోయింది. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.